హలో, మీకు విషయం చెప్తా చూడండి. ఇప్పుడు నేను మామూలుగా మా మేడం వాళ్ళ చిన్న కొడుకులకి, మాకు, మళ్ళీ మా మేడం వాళ్ళ పెద్ద కొడుకులకి ప్రతిరోజు నేనే వంట చేస్తాను అనమాట. అలాగే రోజులాగానే వంట చేసిన. మామూలుగా నా వంట 1:15 కల్లా అయిపోతుంది. నేను మా మేడం వాళ్ళ చిన్న కొడుకులేమో 3:15కి అక్కడ తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ఫోన్ చేసిన మా మేడం వాళ్ళ చిన్న కొడుకు ఫోన్ చేసింటే తీసుకురా అని చెప్పింది. సరేలే అని తీసుకుపోయి పెట్టేసి ఆమెను పోయేటప్పుడు గమనించిన లిఫ్ట్లో కొంచెం కిటకిటా అని శబ్దం వచ్చింది. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా సేమ్ అలాగే అనిపించింది. దాదాపు నేను వచ్చి 2 ఇయర్స్గా వస్తుంది. ఎప్పుడు నేను ఆ శబ్దం అయితే వినలే. మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ప్లేట్లు కూడా తీసుకొచ్చుకున్నా, బాగానే ఉండే. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఒక 2 అవర్స్ తర్వాత లాగా మాకు వంట దగ్గర కిటికీ ఉంది. అక్కడి నుంచి బయటకు పోవడానికి రావడానికి పోయే వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు అనమాట. అక్కడి నుంచి అందరూ పరిగెట్టుకుంటూ పోతూ ఉన్నారు. ఏమోలే, మనకి ఏం బట్ట మనకు తెలియదు, ఎందుకు మనం వాళ్ళు తెలియని వాళ్ళతో మాట్లాడుకోవాలని సైలెంట్గా అయిపోతా. అలా ఉండేటప్పటికి ఏమైందంటే అందరూ పరిగెత్తుకుంటూ పోతూనే ఉన్నారు. ఏమైందబ్బా అనుకుంటున్నా కానీ ఎవరిని అడగల నేను అసలు. ఎవరు పైన 3rd floor వరకు పోతారు. పోయేటప్పుడు స్టక్ అయిపోయిందంట. అది లిఫ్ట్ స్టక్ అయిపోయిందనేసి దాని లోపల ఉండే వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ధోనిలకు చెప్పినారంట. వాళ్ళు ఏమందరూ పరిగెట్టుకుంటూ వచ్చేసి అది ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేసినారు. మళ్ళీ లిఫ్ట్ తయారు చేసే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చి దాదాపు 1 అవర్ తనకి చాలా ఇబ్బంది పడినారు. ఎలాగలాగా లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది. వాళ్ళైతే బయటకు వచ్చేసినారు. ఎందుకు చెప్తున్నానంటే కొంచెం కిటకిట అన్నప్పుడు పోవడం మంచిది కాదు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. నీ సోదేందమ్మా మొత్తము అనేసి అనుకోకుండా కొంచెం జాగ్రత్త అండి అనేసి. ప్రతి ఇంట్లో లిఫ్ట్ లేని ఇల్లు అంటూ ఉండదు నాకు తెలిసి. ఆల్మోస్ట్ వెళ్ళేటప్పుడు ఇలాంటి శబ్దాలు ఏమన్నా వస్తే కొంచెం జాగ్రత్త పడతారు అని చెప్తా ఉన్నా, అంతే. ఓకేనా? నేనైతే కానీ సెల్ కూడా పట్టుకుపోను పోయేటప్పుడు. వాళ్ళకి భోజనం ఇచ్చడానికి పోయేటప్పుడు నా పరిస్థితి ఏమైందో నాకే అర్థం కావడంలో అసలు. ఎటో దేవుడికి కొంచెము దయ ఉండదు నా పైన, అందుకే నువ్వు పోయే పిచ్చి ముందా అని వదిలేసినాను నన్ను. లేకపోతే చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. ఏంటి దేవుడా దేవుడా అని. అందుకే జాగ్రత్త.